తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు పి జయలక్ష్మి, తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ CITU రాష్ట్ర అధ్యక్షురాలిని. మంచిర్యాల జిల్లాలో మన యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సమ్మక్కకి, అట్లాగే ఈ జిల్లాలో ఉన్న సూపర్వైజర్ అనే అధికారికి ఈ మధ్యకాలంలో ఆశా డే సమావేశం సందర్భంగా గొడవ జరిగింది. ఆ గొడవలో మధు అనే సూపర్వైజరు తన ఇష్టానుసారంగా దుర్భాషలాడిన పరిస్థితి కూడా మనం అందరం కూడా చూసాం. ఆయన ఆ విధంగా మాట్లాడిన దానికి వ్యతిరేకంగా అట్లాగే అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని, ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని మంచిర్యాల జిల్లాలో గత వారం రోజుల నుంచి ఇక్కడ ఆశా వర్కర్లు అందరూ కూడా పనులు మొత్తం బంద్ పెట్టి సమ్మె చేయడం జరిగింది. ఈరోజు మొత్తం జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్లు అందరూ కూడా DMHO ఆఫీస్ దగ్గరికి వచ్చి ఇక్కడ ధర్నా నిర్వహించాం. మరి ధర్నా సందర్భంగా లోపలికి వెళ్ళనీయకపోతే గేట్లు కూడా మొత్తం తోసుకొని లోపలికి కలెక్టర్ ఆఫీసులోకి వెళ్ళడం జరిగింది. ఈ పరిస్థితి వల్ల DMHO గారే బయటకు మొత్తం గేటు దగ్గరికి వచ్చి ఆశాలందరి సమక్షంలో తను మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఈ జిల్లాలో ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా DMHO గారి దృష్టికి తీసుకొచ్చాం. ఈ పోరాటం ఫలితంగా, ఈ వారం రోజుల నుంచి చేస్తున్న పోరాటం ఫలితంగా నిన్ననే ఈరోజు ధర్నా ఉంది కాబట్టి ఈ ధర్నా ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుందని అధికారులు భయపడి నిన్న అర్ధరాత్రి ఆ సూపర్వైజర్ మధు ఎవరైతే ఉన్నారో ఆ PSC నుంచి ఇక్కడికి DMHO ఆఫీస్కి తన ఉద్యోగాన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మేము ఈరోజు DMHO గారిని అడిగాం, ట్రాన్స్ఫరే కాదు మేము కోరుకున్నది, ఈరోజు ఆయన ఇష్టాన్ని ప్రకారం ఆయన చాలా వేధింపులకు కూడా గురి చేస్తున్నాడు, ఆయన సస్పెండ్ చేయాలి అనేసి మేము డిమాండ్ చేశాం. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ మరి ఇంకా ఏదన్నా తనకి పదవి వస్తే మొత్తం జిల్లా మొత్తం తిరిగితే ఇంకెక్కువ వేధింపులకు గురి చేస్తాడు, మేము దాన్ని అంగీకరించట్లేదు, సస్పెండ్ చేయాలనేసి అడిగితే ఆ ప్రాసెస్ కొనసాగుతుంది, దానికి ఒక కమిటీ వేసాం, కొంత సమయం పడుతుంది, ఇప్పుడైతే అక్కడి నుండి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశాం, మాకు కొంత సమయం ఇవ్వండి అనేసి చెప్పడం జరిగింది. ఇది ఒక అంశం. అట్లాగే ఈ జిల్లాలో చాలా PSCలలో అధికారులు రకరకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారు. ఆ వేధింపులన్నీ కూడా అరికట్టాలనేసి కూడా మేము DMHO గారికి తెలియజేశాం. ఎంత వేధింపులు అంటే రిజిస్టర్స్ రాసినా కూడా ఆశా వర్కర్లు మంచిగా రాయలేదని, మీరు 10,000 ఇవ్వండి నేను రాసి పెడతానేసి కొంతమంది అధికారులు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఎంత రాసిన వాళ్ళు నచ్చకపోవడం, అట్లాగే ఇన్ని రిజిస్టర్లు రాయండి అన్ని రాయండి అనేసి పూటకో మాట చెప్పడం, రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం వల్ల అసలు రైలు కింద పడి చనిపోతామనే అంత ఆవేదనకి ఈరోజు మంచిర్యాల జిల్లాలో ఉన్న ఆశాలు అంత మనస్తాపానికి గురవుతున్న పరిస్థితి ఉంది. ఈ అంశాలన్నీ కూడా చెప్పాం. మాకు అధికారులు శత్రువులు కాదు, మేము కొట్లాడుతున్నది ప్రభుత్వంతోటే, కానీ కావాలని అధికారులు ఈరోజు పని భారాన్ని పెంచి ఇష్టానుసారంగా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉంది. దాన్ని అరికట్టాలి, అరికట్టకపోతే మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామనేసి కూడా చెప్పాం. అట్లాగే సబ్ సెంటర్ డ్యూటీలు వేస్తున్నారు, దాన్ని రద్దు చేయాలి అనేసి కూడా తెలియజేశాం. అట్లాగే సెలవులు కూడా ఇవ్వట్లేదు, సెలవులు ఇవ్వాలి అనేసి కూడా తెలియజేశాం. అట్లాగే ప్రతి కేసు ఇన్ని కేసులు ఉండాలి, అన్ని కేసులు ఉండాలి, టార్గెట్స్ ఉండాలనేసి ఇబ్బందులు పెడుతున్నారు. ఇవన్నీ కూడా పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయకపోతే ఇదే జిల్లాలో స్థానిక సమస్యలపైన నిరవధిక సమ్మె కూడా మేము పనులన్నీ బంద్ చేసి నిరవధిక సమ్మెలో కూడా వెళ్తామనేసి కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఇవన్నిటి మీద DMHO గారు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత DMHO గారు చెప్పింది ఏంటంటే, మేము ఇంకో మాట కూడా అడిగాం, చాలా సమస్యలు ఉన్నాయి సార్ అంటున్నారు, మీరు రండి మాట్లాడతామంటే ఇట్లా మాట్లాడితే పరిష్కారం కాదు, మాకు జిల్లా కమిటీ ఉంది, ఆ జిల్లా కమిటీని పిలవండి, జాయింట్ మీటింగ్ పెట్టండి, జాయింట్ మీటింగ్లో PSCల వారిగా మేము సమస్యలన్నీ కూడా తీసుకొని వస్తాం, అది జాయింట్ మీటింగ్ పెడితేనే పరిష్కారం అవుతుందని చెప్పాం. DMHO గారు కూడా జాయింట్ మీటింగ్ తేదీ త్వరలో తెలియజేస్తామనేసి కూడా చెప్పారు. అట్లాగే జిల్లాలో ఏమేమి సమస్యలు ఉన్నాయో రాతపూర్వకంగా మళ్ళీ తర్వాత అయినా ఇప్పుడు కొన్ని ఇచ్చారు, తర్వాత కూడా అన్ని సమస్యలు తీసుకొని రండి, తీసుకొని వస్తే మేము పరిష్కారం చేస్తాం, చేయకపోతే అప్పుడు మీరు పోరాటానికి వెళ్ళండి, మమ్మల్ని నమ్మండి, తప్పకుండా పరిష్కారం చేస్తామనేసి చెప్పారు. అట్లాగే ఇక్కడ ఒక ఆశా వర్కర్ ఈ మధ్య కాలంలోనే చనిపోయింది, వాళ్ళ కూతురు ఇప్పటికే ఆశా వర్కర్ పని కూడా కొంత ఆశా వర్కర్కు సహకరించింది, సహాయం చేసింది. మరి వాళ్ళ పేదరికంలో ఉన్న కుటుంబం
ఈ ఉద్యోగం తప్ప వేరే ఉపాధి లేదు వాళ్ళకి కూడా ఉద్యోగం ఇవ్వాలనేసి కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇంకా చాలా సమస్యలు కూడా రాతపూర్వకంగా ఇచ్చాం. తర్వాత కూడా తెలియజేయాలనేసి అన్నారు. తర్వాత కూడా చేస్తాం. అందుకని ఈ సందర్భంగా మేము జిల్లా అధికారులకు కూడా డిఎంహెచ్ఓ గారికి తెలియజేస్తున్నది ఏంటంటే, డిఎంహెచ్ఓ గారు ఇచ్చిన హామీ ప్రకారం తన హామీని నిలబెట్టుకోవాలి, పరిష్కారం చేయాలి. మీరు పోరాటం చేయొద్దనడం కాదు, పోరాటంలోకి రాకుండా సమస్యలన్నీ పరిష్కారం చేస్తే అప్పుడు మేము సామరస్యంగా పనిచేస్తాం. పరిష్కారం చేయకుండా పోరాటాలు ఆపాలంటే మేము ఆపము. అందుకని ఈ అసంతృప్తిని కూడా ఇక్కడున్న డిఎంహెచ్ఓ గారు అర్థం చేసుకోవాలనేసి ఇచ్చిన మాట మీద నిలబడాలి. ఇచ్చిన మాట మీద నిలబడకపోతే రానున్న కాలంలో మేము పెద్ద ఎత్తున పోరాటాలు కూడా నిర్వహిస్తామనేసి కూడా మేము ఈ జిల్లా అధికారులను హెచ్చరిక చేస్తున్నాం.